హలో అండి, పెసలతో పెసలతో పప్పు అయితే చేస్తున్నాను. మీరు కూడా చూసేసేయండి. ముందుగా పెసలను ఇలా వేసుకొని ఏమైనా రాళ్ళు అందు ఉండాయేమో ఏర్పించుకోవాలి. తర్వాత పెనం పెట్టేసి సిమ్లో పెట్టేసి కాసేపు అయితే పెసలను వేడి పెట్టుకోవాలి. ఇలా 2 మినిట్స్ అలా వేయించగానే మంచి ఎరోమా వస్తుందండి, మంచి వాసన వస్తుందన్నమాట. కలర్ చేంజ్ అయ్యాయి కదండి, ఈ టైంలో అయితే స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. కాస్త వేడి పెట్టుకుంటే చాలన్నమాట, చల్లారనియాలి. పెసలు అయితే చల్లారాయి అన్నమాట. ఇలా కుక్కర్ గిన్నెలో వేసేసి ఒక 2 టైమ్స్ వాష్ అయితే చేయాలన్నమాట. ఇలా వాష్ చేసుకున్న పెసలను కాస్త పసుపు అయితే వేసేసి తగినన్ని నీళ్ళు అయితే వేయాలి. పప్పు ఉడికేమైనా 1 గ్లాసుకు 2 గ్లాసులు వాటర్ అయితే 1.5 గ్లాస్ అయినా సరిపోతుంది. మాడిపోకుండా పప్పు ఉడుకుతుంది అన్నమాట. ఉప్పెడు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను అన్నమాట. టమాటాలు ఒక 4 టమాటాలు బాగా పండినవి టమాటాలు అయితే తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసేసుకున్నాను. చింతపండు అయితే కొంచెం తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ పప్పులోకి పెట్టేసి కొంచెం ఆనియన్ అయితే వేస్తున్నాను పప్పు ఉడికేటప్పుడు. ఇప్పుడైతే మూత పెట్టేసి ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద అయితే పెట్టాలన్నమాట. ఇంకా 2 విజిల్స్ రానిద్దాము. చూడండి, ఈ టైంలో అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. పప్పు చల్లారే లోపల పెనం అయితే పెట్టేసి ఒక 2-3 స్పూన్లు ఆయిల్ అయితే వేసాను అన్నమాట. పోపుకి ఆయిల్ కాగిన తర్వాత పోపుకి కావాల్సినటివి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, ఆనియన్ అయితే తీసుకున్నాను. ఆయిల్ అయితే కాగిందండి, కాస్త సిమ్లో పెట్టి పోపు అయితే వేసుకున్నాము, లేకంటే చిట్లుతుందన్నమాట. ఆనియన్ అలా వేగుతూనే కొంచెం గోల్డెన్ కలర్లో వస్తుంది. ఈ టైంలో స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. ఇలా ఒక సెరవలేకి పప్పుకు సరిపోయిన టేస్ట్కి తగ్గట్టు రాళ్ళ ఉప్పు అయితే తీసుకొని కుక్కర్ చల్లారిన తర్వాత, ఇంకా చల్లారలేదు, విజిల్ అయితే చల్లారిందనమాట. ఇప్పుడు ముందుగా ఈ పచ్చిమిరపకాయలను తీసుకొని ఒకసారి రుద్దేద్దాం. తర్వాత పెసలేద్దాం. ఇలా అయితే పచ్చిమిరపకాయను రుద్దేసి ఇప్పుడు పెసలు అయితే వేద్దాము. మనం తీసుకున్న నీళ్ళు కుక్కర్ గిన్నెలో కాస్త ఎక్కువ ఉన్నాయనుకుంటే వేరే గిన్నెలోకి ఉంచుకొని పెసలు అయితే వేసుకున్నామండి. పెసలు మరీ మెత్తగా లేకుండా కాస్త అలా రుద్దుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా అయితే రుద్దేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా పోపు పెట్టుకున్నాం కదా, అదైతే వేద్దాము. పోపు అయితే ఇలా వేసేసి ముందు ఈ మిగిలిన నీళ్ళు ఉంటాను లేదా ఇవైతే ఇలా పెనంలో వేసేసి కాస్త నీళ్ళు వేస్తే కొంచెం అనుగ్గా వస్తుంది పప్పు. ఇలా అంతా ఒకసారి కలిపేసి మనకు ఇంకాస్త అనుగ్గా కావాలనుకున్నా ఇంకా మిగతా వాటర్ వేయచ్చు. నేను ఈ పెసలలో ఉడికిన నీళ్ళే సరిపోయినాయండి. ఏమైనా ఉంటే చాలు. పప్పు ఇలా ఉంటే బాగుంటుంది. రైస్ లేకి రోటీ లేకైతేనా ఈ పెసరపప్పు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒకసారి మనము టేస్ట్ అయితే చూసేసి ఉప్పు అందు సరిపోకుండా అంటేనా సాల్ట్ వేసేసుకొని కాసేపు అలా వేడి పెడదాం పప్పును. కాస్త ఉప్పు తక్కువ ఉంటే వేసానండి. పప్పు అయితే సూపర్గా ఉంది టేస్ట్. పెసరపప్పు ఇలా అయితేనే పప్పు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇంత ఏమైనా కాస్త పప్పు మూత పెట్టి కాసేపు మనము వేడి చేసామంటే సరిపోతుందన్నమాట. చూడండి, ఇలా అయితే వచ్చిందనమాట.
బాయ్ ఫ్రెండ్స్.